సహజ మరణాలను లాకప్ డెత్లుగా పేర్కొంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. సహజ మరణాలను లాకప్ డెత్లుగా చెప్తూ కథనాలను వార్చి వడ్డిస్తున్న పత్రికలు మరియు సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్ పేరిట అసత్య కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నందున ఆయన ఇలాంటి వార్తలు ప్రభుత్వాన్ని మరియు పోలీస్ విభాగాన్ని అపఖ్యాతిపరిచే దురుద్దేశంతో పుకార్లు, అబద్ధపు ప్రచారాలు చేసే సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సహజ మరణాలను లాకప్ డెత్లుగా చేస్తున్న అవాస్తవ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందన్నారు. అయితే విచారణలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన అనుమానితులను మరియు సాక్షులను చట్టబద్ధంగా ప్రశ్నించడం జరిగింది. ఎవరిని అక్రమంగా అరెస్టు చేయడం కానీ, లాకప్ హింసకు పాల్పడటం కానీ జరగలేదని స్పష్టం చేశారు డీజీపీ. మృతుని కుటుంబ సభ్యులను, బంధువులను బెదిరించడం కానీ, బలవంతం చేయడం కానీ జరగలేదన్న ఆయన వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోలీస్ శాఖలో అపఖ్యాతిపరిచే విధంగా కథనాలను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.